సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి 100 జన్మల అదృష్టం, ఒక అద్భుతం చూస్తావు. ఈ క్షణం నా మీద నమ్మకంతో ఇక్కడున్న ఖజానా అందుకో అని చెప్పి ఈరోజు బాబాగారు మన అదృష్టాన్ని పరీక్షించబోతున్నారండి. మన జీవితంలో పడుతున్న మన కష్టాలకు కారణాలు ఎన్నో ఉండవచ్చు, కానీ ఆ కష్టం తీర్చడానికి బాబాగారు స్వయాన మనకి ఈరోజు అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలి. ఒక అద్భుతం మన జీవితంలో జరగబోతుంది. ఈరోజు బాబాగారి మీద నమ్మకంతో, ఈ క్షణం నా మీద నమ్మకంతో ఇక్కడున్న ఖజానాని తీసుకో తల్లి అంటున్నారు అంటే, నిజంగా జీవితంలో ఏదైనా కష్టం వస్తుంది అంటే దానికి ప్రతిఫలంగా భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు ప్రతిఫలాన్ని అయితే అందిస్తాడు. మరి ఈరోజు బాబాగారు అందిస్తున్న ఇంత గొప్ప సందేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా మిస్ చేసుకోకుండా బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో జాగ్రత్తగా విని తెలుసుకుందాం. అది కూడా ఒక చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాం. అనగనగా రుద్రవరం అనే ఒక ఊరిలో దశరథ అనే ఒక రైతు తన భార్యతో కలిసి జీవనం సాగిస్తూ ఉండేవాడు. రాత్రనక పగలనక కష్టపడుతూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి పట్నం నుండి తిరిగి వస్తూ దశరథ ఇలా అనుకుంటూ వస్తాడు, అబ్బా ఈరోజు బాగా ఆలస్యమైంది. పండించిన ధాన్యం ఎంత ధర చెప్పాలో కూడా మనం నిర్ణయించే పరిస్థితి లేదు. ఆ దళారివాడు ఎంత డబ్బు ఇస్తే అంత డబ్బు పట్టుకురావడమే ఏంటో మరి ఈ రైతు బతుకు అని తిట్టుకుంటూ వస్తాడు. అదే సమయంలో ఒక చెట్టు క్రింద ఒక వృద్ధుడు కూర్చుని అమ్మా అబ్బా అంటూ ఎంత అలసిపోయానో అంటూ బాధపడుతూ నీరసంగా ఉన్నట్టు కనిపిస్తాడు. తాత, ఎవరు నువ్వు? ఇక్కడ ఒక్కడవే ఉన్నావా ఏంటి? నీ వాళ్ళు ఎవరైనా దగ్గరలో ఉన్నారా అని అడుగుతాడు దశరథ. బాబు, నాకంటూ ఎవరూ లేరు. అలా ఊర్లు పట్టుకుని తిరుగుతూ ఉంటాను. ఈరోజు ప్రయాణం చేస్తూ బాగా అలసటగా ఉండి ఇక్కడ కూర్చుండిపోయాను. ఆకలి వేస్తుందయ్యా. ఎంత కష్టం వచ్చింది తాత నీకు? ప్రస్తుతం నా దగ్గర తినడానికైతే ఏమీ లేదు. సరే, ఒక పని చెయ్యి, నా బండి ఎక్కు, మా ఇంటికి తీసుకెళ్తాను. అక్కడ నీకు భోజనం పెట్టిస్తాను. తెల్లవారే లేచి నీ దారిన నువ్వు వెళుదువు గాని. నువ్వు చాలా మంచివాడిలా ఉన్నావు బాబు. అలా ఆ వృద్ధుడు దశరథుడితో ఇంటికి చేరుకుని జరిగినదంతా తన భార్యకు చెబుతాడు దశరథ. ఏం పనులు చేస్తున్నావయ్యా నువ్వు? ఆ తాతను చూస్తుంటే రేపో మాపో అన్నట్టున్నాడు. అతన్ని ఇంటికి తీసుకొస్తావా? ఏమైనా జరగరానిది జరిగితే? అలా అనకే, అతన్ని చూస్తుంటే ఎంత జాలేస్తుందో తెలుసా? ఒక రాత్రి భోజనం పెట్టి ఆశ్రయం ఇస్తే మన ఆస్తి ఏమైనా పోతుందా? మీకే మీరు ఇలాగే చెబుతారు. ఉండండి, భోజనం సిద్ధం చేస్తాను. అలా ఆ రోజు రాత్రి ఇద్దరూ భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. కొంతసేపు ఆ వృద్ధుడు తగ్గుతూ దశరథ, అయ్యా దశరథ అని పిలుస్తాడు. తాత, ఏమైంది? ఏంటి అంతలా తగ్గుతున్నావు? ఉండు, కొన్ని నీళ్లు తెచ్చిస్తాను. బాబు ఆగు, నాకు ఏం అక్కర్లేదు. ఇక నేను బ్రతకనయ్యా. నా ఆయువు ఈ రోజుటితో తీరినట్టుంది. అదేం మాటలు? మీకు ఏమీ కాదు. వైద్యుడి దగ్గరకు తీసుకెళ్తాను. ఉండండి. నీ మంచితనం వల్ల నువ్వు అలా మాట్లాడుతున్నావయ్యా. ఇక నేను బ్రతకను అని నాకు తెలుస్తోంది. సరే, జాగ్రత్తగా విను. ఇదిగో ఈ సంచి తీసుకో. నేను నీకు ఇవ్వదగినది ఇదొక్కటి మాత్రమే అని ఆ తాత ప్రాణాలు వదులుతాడు. అది చూసిన దశరథ ఒక్కసారిగా నిర్ఘాంతపోతాడు. తర్వాత తేరుకుని తన భార్యను పిలుస్తాడు. ఏమే రాజ్యం, తాత చనిపోయాడు. ఏంటి, తాత చనిపోయాడా? నేను ముందే చెప్పాను కదా. కొన ఊపిరితో ఉన్నవాడిని ఇంటికి తీసుకొచ్చారు. చూడండి ఇప్పుడు ఏం జరిగిందో. ఇప్పుడు చుట్టుప్రక్కల వాళ్ళు చూస్తే ఇతన్ని మనమే చంపాము అనుకుంటారు. ఇప్పుడు ఏం చెయ్యాలండి? అమ్మో, నువ్వు నన్ను అలా భయపెట్టకే. హత్యానేరం నా మీద వేస్తారా? నేను అలా చేయలేదు కదా. ఆకలితో ఉన్నాడు కదా అని భోజనం పెట్టి ఆశ్రయం ఇచ్చాను. ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలో కాస్త సలహా ఇవ్వు. చేసేదేముందండి, అర్ధరాత్రి కావచ్చింది. ఇప్పుడు ఎవరూ కూడా మేలుకొని ఉండరు. ఈ శవాన్ని తీసుకెళ్లి ఊరికి దూరంగా ఉన్న స్థలంలో పాతిపెట్టిరండి. ఎవరూ చూడకముందే ఈ పని కానివ్వండి.
సరే, ఇప్పుడే అతన్ని బండిలో తీసుకెళ్లి పాతిపెట్టి వస్తాను. ఈ విషయాన్ని నువ్వు ఎవ్వరికీ చెప్పకు. ఏం జరిగినట్టు ఉండు. అలా దశరథ తన బండిలో ఆ శవాన్ని తీసుకెళ్లి ఎవరూ చూడని ప్రదేశంలో ఆ శవాన్ని పాతిపెట్టి తిరిగి ఇంటికి వస్తాడు. హమ్మయ్య! పని అయిపోయిందా? మంచిది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దారిన పోయేవాణ్ణి నెత్తిన ఏసుకొని ఇలా తీసుకురాకండి. అర్ధరాత్రి సమయం కాబట్టి సరిపోయింది. అదే ఉదయమే చచ్చి ఉంటే ఎంత ఇబ్బంది అయ్యేది. ఏంటో నాకు అస్సలు అర్థం కావటం లేదు. తాత మన ఇంటికి రావడం, చనిపోవడం, అతన్ని పాతి పెట్టడం అంతా అయోమయంగా ఉంది. అన్నట్టు ఈ సంచి నాకు ఇస్తానని చనిపోయే ముందు చెప్పాడు. చూడు ఈ సంచిలో ఏముందో. అప్పుడు తన భార్య రాజ్యం ఆ సంచిలో ఏముందో చూసి, ఇది దీపపు కుంది, దీపారాధన చేసుకునే కుందండి. ఇందులో ఒక తాటాకు కూడా ఉంది. ఈ రెండింటిని చనిపోయే ముందు బహుమతిగా ఇచ్చాడా? భలే ఉన్నాయండి ఈ బహుమతులు. అలా ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నావే? అతని దగ్గర ఉన్నవేవో ఇచ్చాడు. అవి బంగారం అనుకుంటున్నావా ఏంటి? ఇవి సంచిలో పెట్టుకుని తిరగడమే కాకుండా చనిపోయే ముందు వీటిని బహుమతిగా ఇవ్వటం బాగుందండి. తీసుకెళ్లి బయటపడేయండి. ఇక దెప్పి పొడవడం ఆపు. అయిపోయిందేదో అయిపోయింది. ఈ తాటాకు మీద ఏదో రాసి ఉంది. మనకేం అర్థం కావటం లేదు. ఇందులో ఏం రాసి ఉందంటావ్? ఏముందండి, ముందుగా దీపపు కుంది వెలిగించి ఆ తాటాకు ముక్క ఆ మంటలు అంటించి పొయ్యలో వెయ్యమని ఉంటుంది. నిన్ను అడిగాను చూడు, నా బుద్ధి తక్కువ. సరే, సమస్య తీరింది కదా, ఇక వెళ్ళి పడుకో. అలా ఆ రోజు రాత్రి వారు విశ్రాంతి తీసుకుంటారు. మరుసటి రోజు ఉదయం వాళ్ళ ఇంటికి ఆ ఊరి గ్రామ పెద్ద దశరథ, పక్క ఇంటి వాడైన సింహాచలం ఇద్దరూ కలిసి వస్తారు. దశరథ, ఓ దశరథ, బయటికి రా. బాబుగారు వచ్చారు. అడగండి, నేనే సాక్ష్యం. నేను కళ్ళారా చూశాను. నిలదీయండి. ఏమైందో? మనలో మన మాట ఏది తగ్గినా అందులో కొంత వాటా నాకు ఇవ్వాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అని సింహాచలం ఆ ఊరి పెద్ద ఇద్దరు గుసగుసలాడుతారు. సరే సరే దశరథ, నిన్న రాత్రి నువ్వు చేసింది మాకు తెలియదనుకున్నావా? దారిన పోయే వాడిని ఇంటికి తీసుకొచ్చి అతన్ని చంపి అతని దగ్గర ఉన్నవన్నీ దోచుకొని ఊరి చివరన ఆ శవాన్ని పాతి పెడతావా? నీకెంత ధైర్యం? అయ్యో అది కాదయ్యా, జరిగింది అసలు ఏమైందంటే అని జరిగిందంతా చెబుతాడు దశరథ. ఆ విధంగా ఆ శవాన్ని పూడ్చిపెట్టాను అయ్యా, అందులో నా తప్పేమీ లేదు గ్రామ పెద్దగారు అని అంటాడు. ఈ సింహాచలం చూపు ఎప్పుడు నా ఇంటి మీదే ఉంటుంది. అసలు ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటాడు. ఇతనే మీకు లేనిపోనివన్నీ చెప్పి ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. నువ్వు తప్పు ఏమీ చేయనప్పుడు ఉదయం అందరికీ చెప్పి ఆ శవాన్ని పాతి పెట్టవచ్చు కదా. అర్ధరాత్రి వేళ ఎవరికీ తెలియకుండా ఎందుకు చేశావు? ఇవన్నీ చూస్తుంటే నువ్వు ఏదో తప్పును దాచిపెడుతున్నావు అనిపిస్తుంది. మర్యాదగా చెబుతావా లేదా చెరసాలలో బంధించమంటావా? అది కాదండి, అలా అడగండి గ్రామ పెద్దగారు. ఆ ముసలివాడిని బండెక్కించుకొని ఇంటికి రావడం నేను కళ్ళారా చూశాను. అది కాకుండా ఆ ముసలివాడి చేతిలో ఏదో సంచి ఉంది. ఆ సంచిలో ఏదో విలువైన వస్తువులు వీళ్ళు దొంగలించి ఆ వృద్ధుడిని చంపి రాత్రికి రాత్రి ఎవరికీ తెలియకుండా పాతి పెట్టేశారు. నేను కళ్ళారా చూశాను. అప్పుడు గ్రామ పెద్ద ఇలా అడుగుతాడు, సింహాచలం చెబుతుంది నిజమేనా? నిన్నే దశరథ, వీడు చెబుతున్నది నిజమేనా కాదా? ఆ వృద్ధుడు సంచి తీసుకొచ్చాడా లేదా? అవునయ్యా, ఆ వృద్ధుడు సంచి తీసుకుని వచ్చిన మాట నిజమే. కానీ అందులో ఏమీ లేదు. ఉండండి, ఇప్పుడే తీసుకొచ్చి చూపిస్తా. ఇదిగోనయ్యా ఈ సంచి. ఆ వృద్ధుడు తీసుకొచ్చింది. అవును గ్రామ పెద్దగారు, పాపం ఆ ముసలాయన రావటమే నీరసంగా ఉన్నాడు. వచ్చినప్పటి నుండి తగ్గుతూనే ఉన్నాడు. ఆకలితో ఉన్నాడు కదా అని కాస్త భోజనం పెట్టి విశ్రాంతి తీసుకోమని చెప్పడం మా తప్ప? చెప్పండి. సరే, ముందు ఆ సంచిలో ఏముందో చూడనివ్వండి. ఏంటివి? దీపపు కుందే, తాటాకు ఉన్నాయి. ఇవేనా ఈ సంచిలో ఉన్నవి? వీటితో పాటు ఇంకేమైనా ఉన్నాయా? ఇవేనయ్యా సంచిలో ఉన్నవి. కావాలంటే మా ఇంటిని సోదా చేసుకోండి, నీకే తెలుస్తుంది. నేను చెబుతున్నది నిజమేనయ్యా. మంచి చేయబోతే ఇలా హత్యానేరం నా మీద వేస్తారు అని అస్సలు అనుకోలేదు. ఈ అనాథ శవం ఏంటి, ఎక్కడా అని పంచాయతీ పెడతారని భయంతో రాత్రికి రాత్రే ఆ వృద్ధుడిని పాతిపెట్టి రావాల్సి వచ్చింది. సరే, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయవద్దు. వెళ్ళండి.
అలా గ్రామ పెద్ద సింహాద్రి తిరిగి అక్కడి నుండి వెళుతూ, భలే వాడివిరా సింహాద్రి, నువ్వు ఏదో విలువైన బంగారం వెండి లాంటివి దొరుకుతాయి అనుకుంటే దీపపు కుందే తాటాకు ఉన్నాయి, వాటిని ఏం చేసుకుంటామని తిరిగి వాడికే ఇచ్చేశా. నీ వల్ల నా సమయం అంతా వృధా అయిపోయింది. అయినా దశరథ మంచివాడు అని తెలిసి కూడా నీ మాటలు విని వచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ. అలా అంటారేంటి గ్రామ పెద్దగారు, అదే సంచిలో బంగారం గనుక ఉంటే ఎంత లాభపడేవాళ్ళం. అయినా నేను చెప్పింది నిజమే కదా, కాకపోతే మన దురదృష్టం అందులో ఏమీ దొరకలేదు అని సింహాద్రి గ్రామ పెద్ద మాట్లాడుకుంటూ తిరిగి వెళ్ళిపోతారు. ఇక దశరథ భార్య రాజ్యం ఎలా అంటుంది, ఏంటండి ఇది ఇలా జరిగింది, ఇప్పుడు చూడండి ఊరంతా తెలిసిపోయింది, ఇదంతా ఆ సింహాద్రిగాడు చేసిన పని వల్లే. అసలు వాడెప్పుడు చూశాడు, ఆ తాత మన ఇంటికి వచ్చినప్పుడు తిరిగి ఆ తాత చనిపోయాక నేను వెళ్ళి ఆ శవాన్ని పూడ్చేంత వరకు పూసగుచ్చినట్టు చెప్పాడు. వాడికి ఇంకేం పని ఉంది, ఒకటే పని, మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం, వాడింట్లో కంటే పక్కింట్లో ఏం జరుగుతుందా అని తెలుసుకోవడమే ముఖ్యం. అవునే, పని పాట లేని విధవ. అది సరే గాని ఆ తాత దీపపు కుందె తాటాకు సంచిలో పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నాడంటావ్, అందులో ఏదో మర్మం ఉన్నట్టు అనిపిస్తోంది. ఏముంటుందండి, అతనికి ఊరు ఇల్లు ఏమీ లేవు కదా, ఎక్కడైనా విశ్రాంతి తీసుకునేటప్పుడు వండుకోవడానికి దీపపు కుందే, పొయ్యి వెలిగించడానికి తాటాకు తీసుకుని తిరుగుతూ ఉంటాడు అనుకుంటా. అదేంటి, తాటాకు ఎక్కడా దొరకదా ఏంటి అన్నట్టు సంచిలో పెట్టుకుని తిరగాల, అది కాదు కానీ ఆ తాటాకు మీద ఏదో రాసి ఉంది అని చెప్పాను కదా, అది మన భాషలో లేదు. ఆ భాష కనుక మనకు తెలిస్తే అందులో ఏముందో తెలుస్తుంది. ఒక పని చేయండి, మన ఊరి పంతులు గారు ఉన్నారు కదా, ఆ తాటాకు తీసుకెళ్ళి చూపించండి, దాని మీద ఉన్న అక్షరాలు అతనికి తెలుస్తాయేమో కనుక్కోండి, లేకపోతే ఆ తాటాకును అక్కడే పడేసి రండి. సరే, ఇప్పుడు మంచి సలహా ఇచ్చావు, వెంటనే వెళ్ళి ఆ పంతులు గారికి చూపించి వస్తాను. అవును, ఒక్కసారి సింహాద్రిగాడు ఇక్కడ ఎక్కడైనా ఉన్నాడేమో చూడు, వాడు మన మాటలు వింటున్నాడేమో. లేదులేండి, గ్రామ పెద్దతో కలిసి వెళ్ళాడు కదా, మీరు వెళ్ళండి. అలా దశరథ ఆ తాటాకును పట్టుకుని ఆ ఊరి పంతులు దగ్గరకు వెళ్ళి చూపిస్తాడు. అయ్యగారు, ఇది చూడండి, నిన్న రాత్రి నాకు ఇది దొరికింది, దీనిపైన ఏదో రాసి ఉంది, నాకు అక్షరాలు అర్థం కావటం లేదు, మీకేమైనా అర్థం అవుతుందేమో చూడండి. ఏమో, కాస్త చూసి చెప్పండయ్యా. ఒరేయ్ దశరథ, ఇందులో రాసింది తెలిస్తే ఎగిరి గంతేస్తావరా. కానీ ఏం లాభం, అదేంటండి వినగానే ఎగిరి గంతేస్తావు అంటున్నారు, ఇంతలోనే ఏం లాభం అంటున్నారు, అసలు అందులో ఏముంది, ఇందులో ఏం రాసి ఉందంటే దీనితో పాటు ఒక పంచలోహాలతో చేసిన దీపం ఉంటుందంట, ఆ దీపాన్ని అర్ధరాత్రి వెలిగించి ఆ వెలుతురులో ఈ తాటాకులో ఉన్నది చదివితే భూమి ఒక్కసారిగా తెరుచుకుని మనకు డబ్బు మణిమాణిక్యాలు ఉన్న నిధి దొరుకుతుందంట అని రాసి ఉందిరా. కానీ మన దగ్గర తాటాకు ఒక్కటే ఉంది కదా. అయ్యా, మీరు చెప్పిన దీపపు కుందే నా దగ్గరే ఉంది, దీంతో పాటు అది కూడా నాకు దొరికింది. అసలు ఏం జరిగిందంటే అని ఆ వృద్ధుడు తన ఇంటికి ఏ విధంగా వచ్చాడో, ఎలా చనిపోయాడో, ఏ విధంగా తనకు ఆ సంచి దొరికిందో పూర్తిగా వివరిస్తాడు. అలా ఆ తాత తాను చనిపోయే ముందు తన సంచి నాకు ఇచ్చి చనిపోయాడు. ఆ సంచిలో దీపపు కుందే ఈ తాటాకు ఉంది. అయితే నీ దగ్గర దీపపు కుందే ఉందన్నమాట, చాలా మంచిది. అయితే ఈ అర్ధరాత్రి నువ్వు ఈ దీపాన్ని తీసుకుని నా దగ్గరికి రా, ఆ దీపాన్ని వెలిగించి ఈ తాటాకులో ఉన్న మంత్రాన్ని చదువుతూ అప్పుడు ఏం జరుగుతుందో నువ్వే స్వయంగా చూద్దువు గాని. చూడు, ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడు, ఎవరికైనా తెలిస్తే మనకే ప్రమాదం. సరేనయ్యా, అర్ధరాత్రి ఆ దీపపు కుందే పట్టుకొని మీ దగ్గరకు వస్తాను. అలా ఇంటికి వచ్చి జరిగినదంతా తన భార్యకు చెబుతాడు. అయితే ఆ తాత మనకు మంచి చెయ్యాలని ఈ రెండు ఇచ్చి వెళ్ళాడన్నమాట. మరి ఏది ఆ తాటాకు ఎక్కడుంది? ఆ తాటాకు పంతులు దగ్గరే ఉంది. రాత్రికి దీపాన్ని తీసుకుని నేనే వెళ్ళాలి. ఆ పంతులు గారు మనల్ని మోసం చేయడు కదా. ఛ, పంతులు గారు చాలా మంచివారే, అలా చేయడులే. పైగా దీపం మన దగ్గర ఉండగా పొట్టి తాటాకు ఏం చేసుకుంటాడు చెప్పు. ఈ అర్ధరాత్రి చూడాలి ఏం విచిత్రం జరగబోతుందో. జాగ్రత్తగా వెళ్ళండి, మళ్ళీ ఆ సింహాద్రిగాడు మీరు వెళ్ళేటప్పుడు చూస్తాడేమో. అసలే వాడి కళ్ళు మన ఇంటి మీదే ఉంటాయి. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని పంతులు గారు నాతో అన్నారే. సరే, జాగ్రత్తగా పెడతాను. అలా దశరథ ఆ రోజు అర్ధరాత్రి దీపాన్ని పట్టుకుని పంతులు గారి దగ్గరికి వెళతాడు. ఆ దీపాన్ని తీసుకున్న పంతులు అందులో నూనె పోసి వెలిగిస్తారు. ఆ దీపాన్ని వెలిగించిన తర్వాత తాటాకు మీద ఉన్న అక్షరాలను ఆ కాంతిలో చదువుతాడు. అయ్యా చూడండి, అక్కడ ఉన్న పెద్ద చెట్టు ఊగుతుంది, అయ్యో పడిపోయిందండి, పద వెళదాం.
చూసావా? ఇక్కడ ఒక పెద్ద గొయ్య ఏర్పడి భూమి తెరుచుకుంది. కొన్ని మెట్లు కూడా కనబడుతున్నాయి. వెళదామా లోపలికి? ఇక్కడ ఉండి ఆలోచిస్తే ఏం తెలుస్తుంది? పద, మెట్ల మార్గంలో కిందికి వెళదాం. అలా ఇద్దరూ కలిసి భూమిలోకి దిగుతారు. అక్కడ వారికి ఒక పెద్ద ఖజానా కనబడుతుంది. ఆహా! ఎంత బంగారం! ఎన్ని వైడూర్యాలు! ఇంతవరకు నా జీవితంలో ఇలాంటివి చూడనే లేదు. ఇంత బంగారం చూస్తానని కలలో కూడా ఊహించలేదు. పంతులు గారు, ఇదంతా మీ దయ వల్లే. ఇక్కడే మాట్లాడుకుంటూ ఉంటావా? త్వరగా కానివ్వు. ఆ దీపంలో నూనె అయిపోయి కాలిపోక ముందే మనం ఇక్కడి నుండి బయటపడాలి. అత్యాశ పడకుండా 2 మూటల్లోకి వచ్చిందంతా సర్దుకుందాం. ఆ తర్వాత బయటికి వెళదాం. అయితే ఇదంతా తీసుకెళ్లడం కుదరదా? 2 సంచులు మాత్రమే మనకు దక్కుతాయా? ఇప్పుడు నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? 2 సంచులు నింపుకొని వెళదాం. తర్వాత కావాలంటే మళ్ళీ మనం దీపం వెలిగించి కావలసినంత తీసుకెళ్ళొచ్చు. త్వరగా కానివ్వు. అలా వాళ్ళిద్దరూ 2 సంచులలో బంగారం తీసుకుని బయటకు వస్తారు. సరే, నీకు దక్కాల్సినది దక్కింది కదా, ఇక నేను దీపం ఆర్పేస్తున్నాను. అలా పంతులు గారు దీపం ఆర్పేయగానే భూమి మూసుకుపోయి మళ్ళీ ఆ చెట్టు యథాస్థానంలో నిలబడుతుంది. అరే, ఇదంతా చూస్తుంటే చాలా వింతగా ఉందండి. దీపం వెలిగించి మంత్రం చదవటం ఏంటో, భూమి తెరుచుకోవడం ఏంటో, బంగారం మనం సంచిలో నింపుకొని రావడం ఏంటో అంతా నాకు ఒక కలలాగా ఉంది. సరే, నీ సంచి తీసుకొని నువ్వు వెళ్ళు. నేను కూడా వెళతాను. 2 రోజుల వరకు ఏమీ తెలియనట్టు ఉందాం. ఆ తర్వాత మనకు కావలసినంత కొద్ది కొద్దిగా తీసుకుందాం. ఇక వెళదామా? వెళదాం గాని తాటాకు మీ దగ్గర ఉంచుకుని దీపాన్ని మాత్రం నాకివ్వండి. 2 వస్తువులు ఇద్దరి దగ్గర ఉంటే మంచిది కాదు కదా. ఏది జరిగినా ఇద్దరికీ తెలుస్తుంది. ఏమంటారు? నువ్వు గటికుడివే. నువ్వన్నది కూడా నిజమే. ఇద్దరి ప్రమేయం లేకుండా మంత్రం చదవడం కుదరదు. దీపాన్ని నువ్వు తీసుకెళ్ళు, తాటాకు నేను తీసుకెళ్తా. అలా వాళ్ళిద్దరూ ఇంటికి చేరుకుంటారు. భార్యకు తెచ్చిన బంగారం అంతా చూపిస్తాడు. అయ్యో, అనవసరంగా నేను ఆ తాతని తిట్టుకున్నా. మనకు ఎంత మంచి చేశారండి. ఇంత బంగారాన్ని మనం జీవితం అంతా కష్టపడినా సంపాదించలేము. నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఇదే కాదు రాజ్యం. మనకు కావలసినప్పుడల్లా మనకు కావలసినంత బంగారం మళ్ళీ తెచ్చుకోవచ్చు. అక్కడ పెద్ద ఖజానానే ఉంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ సంగతి ఎవ్వరికి చెప్పొద్దు. సరేనా? సరేనండి. కానీ మీరు వెళుతున్నప్పుడు గాని వస్తున్నప్పుడు గాని ఆ సింహాద్రిగాడు చూడలేదు కదా. ఆ జాగ్రత్తలు నేను తీసుకున్నానులే. నువ్వేమీ కంగారు పడకు. ఒరే దశరథ, బయటికి రా. అదేంటి ఈ సమయంలో గ్రామ పెద్ద వచ్చాడు? నేను వెళ్ళడం రావడం ఆ సింహాద్రిగాడు చూశాడా ఏంటి? ఒరే దశరథ, వినబడుతుందా లేదా? నువ్వు బయటికి వస్తావా? నన్నే లోపలికి రమ్మంటావా? అయ్యో, విషయం వాళ్ళకు తెలిసినట్టుందండి. మీరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. అయ్యా గ్రామ పెద్దగారు, ఏంటి ఇలా వచ్చారు? నువ్వు ఆ పంతులు కలిసి చేసింది నాకు తెలియదు అనుకుంటున్నారా ఏంటి? ఎక్కడ్రా బంగారం? ఏది చూపించు. అయ్యా, అసలేం జరిగిందంటే అని తన దగ్గర ఉన్న తాటాకు మీద రాసినది పంతులు గారి దగ్గరికి తీసుకెళ్లి చూపిద్దామనుకున్నాను. అది చదివిన పంతులు అవి అక్కడ జరిగిందంతా పూర్తిగా చెప్పేస్తాడు. దశరథ, ఆ విధంగా కొంత బంగారాన్ని తీసుకొచ్చామయ్యా. మీకు కావాలంటే మీరు కూడా ఖజానాలోని బంగారం తీసుకోవచ్చు. బంగారం అంతా ఆ ఖజానాలోనే ఉంది. అప్పుడు సింహాద్రి ఇలా అంటాడు, నేను చెప్పాను కదా గ్రామ పెద్దగారు, ఒట్టి చేతులతో వెళ్ళి పెద్ద మూటతో వచ్చాడు అని. చూశారా? ఖజానానే సొంతం చేసుకోవాలని చూశారు వీడు ఆ పంతులు కలిసి. సరే, నేను అర్ధరాత్రి వస్తానని పంతులు గారికి కబురు పంపు. మన ముగ్గురూ కలిసి ఈ రాత్రికి మీరు వెళ్ళిన చోటికి వెడదాం. అలా ముగ్గురూ కలిసి దీపాన్ని తీసుకుని ముందు రాత్రి చేసినట్టే పంతులు గారు దీపాన్ని వెలిగించి మంత్రాన్ని చదువుతాడు. చెట్టు పడిపోయి భూమి చీల్చుకొని అక్కడ ఒక మెట్ల మార్గం ఏర్పడుతుంది. పదండి వెళదాం. ఆహా, ఎంత ఖజానా దాగి ఉంది ఇక్కడ. ఇదంతా మన సొంతమైతే ఎంత బాగుండు. పట్టండి, మొత్తం బంగారం బయటకు చేరవేద్దాం. గ్రామ పెద్దగారు, సాధ్యమైనంత త్వరగా బయటికి వెళ్ళాలి. దీపం ఆరిపోయేలోపు మనం వెళ్ళకపోతే అందరూ ఈ భూమిలోనే సమాధి అవ్వవలసి వస్తుంది. దీపంలో నూనె చాలా ఉంది. ఇంకా చాలా సమయం వెలుగుతుంది. కంగారు ఏమీ లేదు. ఇప్పటికే మీరు 2 సంచుల బంగారం తీసుకున్నారు గ్రామ పెద్దగారు. మనం బయటకు వెళ్ళడం మంచిది. మీకు అంతగా భయం వేస్తే మీరు వెళ్ళండి. మేము ఇంకాస్త బంగారం తీసుకుని బయటికి వస్తాం.
ఏ మాకు ఎక్కువ బంగారం దక్కుతుందని మీ ఇద్దరికి కుళ్ళుగా ఉందా? అలా పంతులు దశరథ బయటికి వచ్చేస్తారు. అప్పుడే జోరుగా గాలి వీస్తుంది. వెంటనే దీపం ఆరిపోయి భూమి మూసుకుపోతుంది. అప్పుడు గ్రామ పెద్ద సింహాద్రి భూమిలోనే సమాధి అయిపోతారు. అయ్యా, మళ్ళీ దీపం వెలిగించి వారిని బయటకు తీద్దామయ్యా. ఒక్కసారి దీపం ఆరిన తర్వాత మళ్ళీ దీపం వెలిగించాలి అంటే కనీసం మనకు 15 రోజుల సమయం అయినా కావాలి. పైగా భూమి ఇక్కడే చీలుతుంది అన్న నమ్మకం కూడా లేదు. వారికి అప్పటికీ హెచ్చరిస్తూనే ఉన్నాను కదా. వారి అత్యాసే వారిని సమాధి చేసింది. ఇక మనం చేయగలిగినది ఏమీ లేదు. వచ్చిన దానితో సంతోషపడి మనం కూడా ఈ ఖజానా గురించి మర్చిపోదాం. నేను ఇప్పుడే ఈ తాటాకుని కాల్చేస్తున్నాను. మీరన్నది నిజమే. మనం ఆ ఖజానాన్ని చూసి అత్యాస పడే అవకాశం ఉంది. దీపపు కుందును కూడా నేను ఈ సముద్రంలో పడేస్తున్నాను. ఈ విషయాన్ని నువ్వు ఎవ్వరికీ చెప్పొద్దు. ఈ రాత్రికి నువ్వు ఇక్కడికి రాలేదు. నేను ఏ మంత్రమూ చదవలేదు. అంతే. మిగతా గ్రామస్తుల్లాగా మనకు వీరిద్దరు ఏమయ్యారో తెలియదు. అంతే, సరేనా? అలా అత్యాశకు పోయి భూమిలో సమాధి అయిపోతారు ఆ ఇద్దరు. చూసారా, ఈ కథను బట్టి బాబాగారు మనకు అందిస్తున్న గొప్ప సందేశం, మన 100 జన్మల అదృష్టం కలిసి వస్తే ఖచ్చితంగా అది ఏదో ఒక రూపంలో మన దగ్గరికి చేరుస్తారు ఆ భగవంతుడు. ఒక అద్భుతాన్ని మన జీవితంలో చూపిస్తాడు. అలాగే మనం ఇప్పుడు పడుతున్న కష్టాలకు కారణాలు ఎన్ని ఉన్నా ఈ రోజు మనం పడే కష్టానికి బాబాగారు ఖచ్చితంగా ఏదో ఒక రోజు దానికి జవాబు చెబుతాడు. ఈరోజు ఒక కష్టం నుంచి బయటపడడానికి ఎన్నో సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉండవచ్చు. కాకపోతే ఆ సమస్యల నుండి బయటపడేయడానికి బాబాగారు ఎంతో కృషిని చేస్తూ ఉంటారు. మనకు కావలసినదల్లా పూర్తి నమ్మకం, విశ్వాసం, భక్తి శ్రద్ధలతో మనం ఇష్టదైవాన్ని ఆరాధించాలి. ఏ భగవంతునైతే నువ్వు ఆరాధిస్తూ ఉంటావో ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాడు. మరి ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప కథ మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.